హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్. ఈరోజు మనం కలకటాలో ఎంతో ఫేమస్ అయినటువంటి ఎగ్ చికెన్ రోల్ని మైదాతో కాకుండా జొన్న పిండితో ఎలా చేసుకోవాలో చూద్దాం. కలకటాలో ఎక్కడ బజార్లో చూసినా ఎగ్ రోలు, చికెన్ రోలు మైదాతో చేసి అమ్ముతుంటారు. మనం దాన్ని జొన్న పిండితో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ చికెన్ స్టఫ్ని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి. దానిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. చికెన్ స్టఫ్ చేయడానికి కావలసిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, అల్లం, చిన్నుల్లిపాయ ముక్కలు, ఇంకా కొత్తిమీర. ఇప్పుడు హీట్ అయిన నూనెలో అల్లం, చిన్నుల్లిపాయలు వేసుకోవాలి. ఇవి చాలా సన్నగా తరుక్కోవాలండి. ఇవి ఇలా ఫ్రెష్గా తరిగి నూనెలో వేయించడం వల్ల స్టఫ్కి మంచి అరోమా వస్తుంది. అల్లం, చిన్నులపాయ ముక్కల్ని మీరు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించాలి. మీరు ముక్కలు ఇలా తరుక్కోవడం ఇష్టం లేకపోతే అల్లం, చిన్నులపాయ పేస్ట్ వేసేసుకోండి. ఇప్పుడు ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వీటిని కూడా బాగా వేగేదాకా వేయించాలి. మనం ముందుగానే చికెన్ని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి అందులో ఉప్పు, పసుపు, నిమ్మరసం, కారం వేసి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇంకా టమాటాలు వేసుకుందాం. నేను ఇందులో 2 పెద్ద టమాటాలను వేసానండి. వీటిని కూడా కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గిపోవాలి. ఇదంతా మనం హై ఫ్లేమ్లో చేసుకోవచ్చు. టమాటాలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి. చికెన్ని మనం ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మన స్టఫ్లో కావాల్సినంత ఉప్పు మరియు పసుపు వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసిపోయేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గ్రేవీలో ముందుగా ఉప్పు, పసుపు, నిమ్మరసం, కారం వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపి నీరు లేకుండా ఫ్రై చేసుకోవాలి. చికెన్ మ్యారినేషన్లోని నీరంతా పోయిందాకా వేయించుకోవాలండి. అప్పుడు ఏమాత్రం స్మెల్ లేకుండా చక్కగా స్టఫ్ తయారవుతుంది. అలా వేగిన తర్వాత మూత పెట్టి దీన్ని కొంతసేపు మగ్గించుకోవాలి. అప్పుడు చికెన్ కుక్ అవుతుంది. చికెన్ మాడకుండా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఇందులో చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా స్టఫ్కి పట్టేటట్టు తిప్పుకోవాలి. మొత్తం చికెన్ మసాలా కూరకు పట్టేటట్టు తిప్పుకొని మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ యమ్మీ చికెన్ స్టఫ్ రెడీ అండి. ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. దీన్ని మనం ప్రోటీన్లో కూడా తినచ్చు ఇలానే. తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 1 కప్పు జొన్న పిండికి 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. జొన్న పిండి కప్పు ఫుల్గా ఉండాలండి. అప్పుడు నీళ్లు 1 కప్పు పడతాయి. ఇందులో కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత రోటీ సాఫ్ట్గా రావడానికి ఇందులో నేను కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఈ నీళ్లను మరిగించుకోవాలి. ఉప్పు నీళ్ళలో కలిసిపోయేదాకా 1 స్పూన్ సహాయంతో కలుపుకోవాలి. మనం ఈ గిన్నె మీద మూత పెడితే నీళ్ళు తొందరగా మరిగిపోతాయండి. ఇప్పుడు ఈ మరిగిన నీళ్ళల్లో మనం పిండిని వేసుకోవాలి. నేను ఫుల్ కప్ వేస్తున్నాను. వేడి నీళ్ళలో ఈ పిండిని కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం మూత పెట్టి ఉంచామంటే
ఇది మనం రోటీలు చేసుకోవడానికి అనుకూలంగా పిండి రెడీ అవుతుందండి. జొన్న రోటీని మనం ఎప్పుడు ఈ విధంగానే తయారు చేసుకోవాలి. ఇలా చేస్తే జొన్న రొట్టెలు స్మూత్గా తయారవుతాయి. నేను వీటిని ఉండలు చేశాను. పిండి మీద ఎప్పుడు తడి క్లాత్ కప్పుకొని ఉంచాలి. ఒక్కొక్క ఉండను తీసుకొని రోటీలాగా ఒత్తుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మైదా పిండి అయితే ఫోల్డ్ చేసుకుని నూనె రాసి లేయర్స్గా తయారు చేయొచ్చు. ఈ జొన్న పిండిని అలా చేయటానికి లేదండి. రోటీ చేసేసి దాన్ని కాల్చి ఇంకా మనం ఎగ్ చికెన్ రోల్ని చేసుకోవటమే. తయారైన రోటీని పెనం మీద కాల్చుకోవాలి. మీకు రౌండ్గా రోటీ రాలేదనుకోండి, రోటీ చేసిన తర్వాత దాని మీద ఆ సైజు ప్లేట్ పెట్టి నొక్కేశారంటే రౌండ్ సైజు వచ్చేస్తుంది. ఎక్స్ట్రా పిండిని మళ్ళీ వేరే రోటీకి వాడుకోవాలి. నేను ఇప్పుడు చేసి చూపిస్తాను, చూడండి. జొన్న రొట్టెలు కొంచెం డెలికేట్గా ఉంటాయి. ఈ విధంగా రోటీ తయారు చేసిన తర్వాత దీని మీద ప్లేట్ పెట్టేసి ప్రెస్ చేశారంటే ఇంకా రౌండ్ షేప్ వచ్చేస్తుంది. ఆ చుట్టుపక్కల ఎక్స్ట్రా పిండి తీసేయాలి. అలా ఈజీగా జొన్న రొట్టెలు చేయటం రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇలా మనం జొన్న పిండితో ఎంత పెద్ద రోటీలనైనా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని తడి క్లాత్తో రోటీ మీద అద్దాలి. ఇలా చేయటం వల్ల రోటీలు స్మూత్గా వస్తాయి. రోటీని ఒకవైపు బాగా కాలనివ్వాలండి. అలా కాలిన తర్వాత అట్ల కాడ సహాయంతో దీన్ని రెండో వైపుకి తిప్పుకోవాలి. రోటీని ప్రెస్ చేస్తూ కాలిస్తే లోపల కూడా చక్కగా ఉడుకుతుంది. రోటీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు అదే ప్యాన్ మీద బౌల్లో ఎగ్స్, సాల్ట్, పెప్పర్ వేసి గిలకొట్టుకొని ఈ విధంగా పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ పెద్దది అయ్యేసరికి ఆమ్లెట్ పెద్దగా వచ్చింది. ఇప్పుడు దీనిలో నూనె వేసుకోవాలి. ఆమ్లెట్ కాలిన తర్వాత దాని మీద మనం తయారు చేసి పెట్టుకున్న రోటీల్ని వేసుకోవాలి. ఈ విధంగా అతికించాలి. నా దగ్గర రోటీ చేసే పీట చిన్నది అయ్యేసరికి జొన్న రొట్టె చిన్నగా వచ్చింది. మీరు ఇంకొంచెం పెద్ద సైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రోటీని తిప్పి మొత్తం దాని మీదకి ఫోల్డ్ చేయాలి, ఎక్స్ట్రా ఉన్నది. ఇలా నేను 2 రోటీలతో తయారు చేశాను. ఇలానే డైరెక్ట్గా కూరగాయ ముక్కలు వేసేసి టమాటా సాస్, చిల్లీ సాస్ వేసేసి ఎగ్ రోల్ లాగా కూడా తినేయచ్చు. లేకపోతే ఇందులో మనం చికెన్ స్టఫ్ తయారు చేసుకున్నాం కదండి, దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. రోటీకి సరిపడా చికెన్ స్టఫ్ని ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగానే రెండవ రోటీని కూడా స్టఫ్తో ఫిల్ చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యాబేజీ, క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. మీ చాయిస్ ప్రకారం ఎంత క్వాంటిటీ కావాలో అన్ని కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత దీని మీద టమాటా సాస్ వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ, ఎమ్మీ
హెల్దీ జొన్న పిండితో చికెన్ ఎగ్ రోల్ రెడీ అండి. ఇప్పుడు ఈ రోటీని ఫోల్డ్ చేసేసి టూత్ పిక్తో గుచ్చి పెట్టామంటే మనం ఈజీగా తినటానికి వీలుగా ఉంటుంది. దీన్ని మనం ఇప్పుడు టిష్యూ పేపర్లో చుట్టి పిల్లలకి ఇచ్చామంటే చాలా హ్యాపీగా తినేస్తారు. సూపర్ సాఫ్ట్గా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వర్షాకాలంలో వేడివేడిగా తినేయచ్చు. ఈ వర్షాకాలంలో గ్లూటెన్ ఫ్రీ జొన్న రొట్టెలతో ఇలా చేసుకొని తింటే చాలా హెల్దీగా ఉంటారండి. మనం పూర్వకాలంలో వర్షాకాలం వచ్చినప్పుడు ఏకాదశి రోజు జొన్నలు వేయించి పేలాలతో పేలపిండి చేసుకొని తినేవాళ్ళం హెల్త్ కోసం. వాటితో పాటు ఇలా వెరైటీ కూడా చేసుకొని తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.